मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। జోర్దార్, నీకు కళ్ళు కనిపించవా? నువ్వు ఇల్లు చుమ్ముతున్నావని నాతో చెప్పుంటే నేను పైన కూర్చున్నావాను కదా. వదలండి. ఎంతో కష్టపడి ఇల్లు శుభ్రం చేశాను, మీరు మళ్ళీ చెత్త వేసేశారు. నిజమేనయ్యా, మన జోల్దారు ఇష్టం వచ్చినట్టు పని చేయించుకుంటున్నాడు. అతను చూడు, ఓ చీపుర్లా మారిపోయేటట్టున్నాడు. కాదు, చీపిరి వేరేలా కనిపిస్తోంది. తను నాకు డస్ట్బిన్ లా కనిపిస్తున్నాడు తెలుసా? నవ్వండి స్నేహితులారా, నవ్వండి. మీకేం పోయింది? ఇల్లు శుభ్రం చేసే పని నాకే కదా అప్పగించారు. మన మేడం కూడా నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అరే, ఏంటి ఈ కుక్క ఒక అరుపుకే బెదిరిపోయింది? ఇంట్లో అందరూ డాగ్ ని సింహం అని చెప్తారు, కానీ వీడు ఒక డాగి అయ్యుండి ఎలుకలో భయపడుతున్నాడు. లేదు బాబు, అలా ఏమీ కాదు. అందరూ నన్ను... అవునవును, అందరూ నిన్ను చూసి భయపడుతున్నారా? నువ్వు సింహాన్ని అయ్యా, ఒప్పుకుంటున్నాను. కానీ మమ్మల్ని చూసావా, ఎవరికి డిస్టర్బ్ చేయకుండా ఇక్కడే మేము పడుకున్నామా. కానీ మీలా కాదు, అందరిని చూసి భయపడానికి. అరే ఊరుకొనేస్తాం, మనకేంటి, మనం హాయిగా మన పని చూసుకుందాం. చికెన్ ముక్కలు కొరికి తినాలంటే కావాలరా పళ్ళు. కార్ని గుద్దుకొని కింద పడుతున్నావు, నీకు లేవా కళ్ళు? చప్పట్లు కొట్టండి. మీరు కూడా నవ్వండి సార్. అందరూ నన్ను చూసి కామెడీ చేస్తున్నారు, భయపడడం లేదు. ఎవరికి డాగిని చూస్తే ఉండదు భయం. సింహాలు, పులులు, ఏనుగులు వీటిని చూస్తే అందరికి వస్తుంది భయం. చప్పట్లు కొట్టండి. అంతేకాదు, నిన్ను చూస్తే అసలు ఎవరు భయపడతారు చెప్పు? నీ అభిప్రాయం ఏంటి? డాగులు కూడా చాలా భయంకరమైనవి సార్. నేను కూడా ఆ కోవకు చెందినవాడిని. బర్త్డే పార్టీకి తీసుకొస్తారు కేక్, నా ముందు నించోని చెప్తున్నావు నువ్వు జోక్. మర్యాదగా వెళ్ళిపో. ఈ జోర్దారే నంబర్ 1 పిరికాడు తెలుసా? అది నిజమే. ఏంటయ్యా, కళ్ళు కనపడడం లేదా? ఎవరిరా కళ్ళు కనపడలేదంటా? నిన్నేం చేస్తాను చూడు. ఆగరా రే, నిన్ను వదిలిపెట్టండి రా. ఆహా, ఇది చాలా బాగుంది. దీన్ని వేసుకుని నేను అందరినీ భయపెడతాను. అయ్యో అయ్యో, సింహం! అయ్యో, సింహం వచ్చేసింది! సింహం సింహం సింహం! సిటీలో ఒక సింహం అటు ఇటు తిరగటం కనిపెట్టారు. అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. మన జోర్దార్ కూడా బయటికి వెళ్ళాడు. సింహం ఊరు లోపలికి చొరపడిందంట. తమ్ముడు, నువ్వు నిజంగా చాలా భయపడుతున్నావు. అదొక సర్కస్ సింహం తమ్ముడు. ఆ సింహం ఊరికే వింతలు చూపించడానికి, లేకపోతే అది వేస్ట్ తెలుసా? జోర్దార్ ఎక్కడికి వెళ్ళాడు? మనం వాడిని ఆట పట్టించాం కదా, అందుకని బాధపడుతూ బయటికి వెళ్ళిపోయాడు. రండి వెళ్ళి వెతుకుతాం. ఎవరైనా కాపాడండి.
కిట్టి భయపడకు కిట్టి, నేనే జోర్దార్. ఇది జోర్దార్ గొంతులా ఉంది, కానీ ఎక్కడా కనిపించటం లేదేంటి? ఇదిగో చూడు కిట్టి, ఎక్కడున్నాను? నేనే సింహంలాగా వేషం వేసుకున్నాను. కానీ దీన్ని వేసుకొని ఎందుకు తిరుగుతున్నావు? అదంతా నేను తర్వాత చెబుతాను, సరేనా? ఇప్పుడు నేను వెళ్తాను. కానీ ఒక్కసారి నాకు కూడా అది ఇవ్వవా? కిట్టి, దీన్ని కొంచెం తీయవా? ఇది నా తల్లో బాగా ఇరుక్కుపోయింది, తీయవా ప్లీజ్. ఇక్కడ ఉన్నావా? నీ వల్ల నా రోజంతా పాడైపోయింది. అమ్మయ్యా, ఆ సింహాన్ని తీసుకెళ్ళిపోయారు. అరే, వాళ్ళు తీసుకువెళ్ళింది మన జోర్దార్నే. కానీ జోర్దార్ డాగీ కదా, సింహంలా ఎలా మారాడు? అతను సింహంగా మారాడో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం డాంకీగా మారిపోయావు. తన ఊరికి ఫన్నీ చేస్తుంది, ఫన్నీ. నేను చెప్పేది నిజం, అది జోర్దారే. అది సింహం మాస్క్ వేసుకొని ఉంది, నాకు తీసి కూడా చూపించింది తెలుసా? కానీ ఆ తర్వాత మాస్క్ ఇరుక్కుపోయి రాలేదు. ఈ లోపు సర్కస్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. జోర్దార్ కి ఇంకా జాలీనే, సర్కస్ లో సింహాలతో జాలీగా ఉంటాడు. అరే గాడిద, మన జోర్దార్ గనక అక్కడ ఉంటే ఆ సింహాలని వాడు డాగీ సింహం కాదని కనిపెట్టేస్తాయి. అవును, డాగ్ ఏం తెలిసిపోతే తనే ఇంటికి వచ్చేస్తాడు, వాళ్ళే పంపించేస్తారు కదా. తను సింహమయ్య, డాంకీ కాదు. జోర్దార్ విన్నాడంటే నీ తోలు చేస్తాడు. మనం ఎలాగైనా తను కాపాడాలి. రండి, దగ్గరికి వెళ్దాం. ఏమయ్యా, ఉండవయ్యా, నేను ఇంకా పరిగెట్టలేను. అరే పప్పెట్, కంగారులో నువ్వన్నీ మర్చిపోతున్నావు. నువ్వు చిలకవి, ఎగరొచ్చు కదా. సారీ అయ్యా, గాబరాలో మర్చిపోయాను. ఎక్కడికి వెళ్తావు? ఆగు. సార్, నేను చెప్పేది వినండి సార్. నేను సింహాన్ని కాదు సార్, నేను డాగీని సార్, ఒక డాగీని. ఓహో, ఎస్కేప్ అవడానికి డ్రామా వేస్తున్నావా? ఇంకొద్దిసేపట్లో మన సర్కస్ షో స్టార్ట్ అవబోతుంది. అక్కడ చూపించండి టాలెంట్ ఏంటో, సరేనా? ఏంట్రా వాడితో మాటలు? బోన్లో వేసి మూసేద్దాం. నువ్వేమైనా సింహానివా, కుక్కవా? నీ రూపాన్ని చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. శరీరం సింహంలాగా లేదు, మొహం కుక్కలాగా లేదు. అయ్యా, నేను సింహాన్ని కాదు, నేను డాగిని సార్, డాగిని. అన్యాయంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. నోరు మూసుకో. లోపలికొచ్చిన కొత్తలో నేను కూడా ఇలాగ భయపడుతూ ఉండేవాణ్ణి. అందుకని నువ్వు కుక్కవని నాతోనే అబద్ధాలాడి ఆటలాడుకోకు. నువ్వు కుక్కవి అయితే ఈ పాటికి నిన్ను చంపేసి ఉండేవాళ్ళు, అర్థమైందా? ఇలా చూడు, నువ్వు డాగో లేక సింహమో, నువ్వు దేనికి భయపడకు, ఫీల్ అవ్వకు. కొత్తగా వచ్చావు కదా, అలాగే ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ఈ షోకి ఆహ్వానిస్తున్నాను. ఈ సింహం బ్రహ్మాండంగా సర్కస్ చేస్తుంది. ఇది మీ అందరినీ సంతోషపరుస్తుంది. అందరూ ఆనందించడానికి సిద్ధంగా ఉండండి. నాన్న, ఈ సింహం చూస్తుంటే జోకర్ లాగే కనిపిస్తుంది. అరే, హిందీ సింహాల్లో మన జోర్దార్ని ఎలా కనిపెట్టడం? చాలా ఈజీ. నేను లోపలికి వెళ్తాను, తనతో మాట్లాడతాను. ఎవరు చాలా కోపంగా మాట్లాడుతున్నారో తనే జోర్దార్ అనే అర్థం. ఒక్కసారైనా అన్ని ఈ బోన్ లో వెయ్యాలని నాకుంది. డౌటే లేదు. ముందు ఆ బాల్ తీసి లోపల ఇవ్వయ్యా. అడవికి రాజు అంటే అది సింహమే అని అందరూ అంటారు. అటువంటి సింహం ఇప్పుడు బాల్ మీద ఒంటి కాలుపై నిలబడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? అందరూ ఇప్పుడు నన్ను తిట్టేలా ఉన్నారు. కమాన్, ఈ క్యూబ్ మీద నిలబడు. బనీ, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను కాపాడండి. అరే, ఇప్పుడెందుకు నేను కాపాడాలి? అక్కడ చాలా సింహాలు ఉన్నాయి కదా. అరే హనీ, మన బిన్నికి సర్కస్ వాళ్ళ నుంచి కాపాడాలి.
మమ్మల్ని మోసగించాలని చూస్తున్నారా? కుక్కకి సింహం తల తగిలించి సింహం అన్నట్టు మాయ చేస్తున్నారా? కొట్టండి వాళ్ళని. వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కానీ ఎలా తప్పించుకోవాలయ్యా? ఇంతకు ముందు ఎలా తప్పించుకున్నావో అలాగే. అలాగొద్దు. స్నేహం కోసం ఏదైనా చేయొచ్చు మిత్రమా. యా. అరే ఇక్కడేం చేస్తున్నావు? త్వరగా రా, వెళ్ళిపోదాం, లేదంటే మాడిపోతాం. ఇంకాసేపు మనం అక్కడున్న సద్దిపప్పయ్య వాళ్ళం. ఎక్కడ సద్దిపప్పు? నేను చూడలేదు. డాంకీ, అది సామెతయ్యా. ఏం బాబు, మళ్ళీ సింహం అవ్వాలని ఆశగా ఉందా? అమ్మో, నాకొద్దు బాబు. నువ్వు అప్పుడప్పుడు అనవసరం పనులు చేస్తావు. మాకు సంబంధించి నువ్వేనయ్యా సింహం. మమ్మల్ని క్షమించి జోర్దార్, ఊరికే నిన్ను ఆట పట్టించాం. పర్వాలేదు, వదిలేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన స్నేహం ఎప్పటికీ అంతం అవ్వదు.